గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కొన్నిసార్లు మార్నింగ్ లేచిన వెంటనే బాగా ఆకలిసేస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా లేచిన వెంటనే ఇలా బ్రష్ చేసిన వెంటనే ఎవరైనా టిఫిన్ చేసుకొచ్చి పెడితే ఎంత బాగుంటుంది కదా. కానీ ఏం చేస్తాను చెప్పండి, అందరూ కూడా అత్తలేని ఉత్తమరాళ్లే. ఐ మీన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. అంటే ఎవ్వరూ సహాయం చేయడానికి ఉండరు. మనమే మార్నింగ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్, ఫాస్ట్ గా చేసుకొని తిని ఆఫీస్కి వెళ్తూ ఉండాలి. మరి ఇలాంటి టైంలో మనకు అనిపిస్తుంది, అబ్బా ఏదైనా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎంత బాగుంటుంది, చక్కగా తినేయచ్చు కదా అనిపిస్తుంది కదా. కానీ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అంటే అందరికీ వచ్చే ఫస్ట్ థాట్ ఏం చెప్పండి? ఉప్మా. కానీ ఉప్మా అంటేనే పరమ బోరింగ్ అండి. ఆ ఉప్మా తినలేక మానలేక ఒకసారి బ్రేక్ఫాస్ట్ నే స్కిప్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఉప్మాలోనే కొంచెం డిఫరెంట్ గా, కొంచెం వెరైటీగా చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో ఈ రోజు నేను చేయబోయేది కీమా ఉప్మా. బాగుంది కదా, నాన్ వెజిటేరియన్ ఉప్మా. మరి అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. కీమా ఉప్మాని స్టార్ట్ చేసేద్దాం. సో ఉప్మా అంటే ఫస్ట్ మనకు కావాల్సింది బొంబాయి రవ్వ. కాబట్టి ముందు స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేస్తే అంటే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కొంచెం కరగాలి. సో నార్మల్గా మనం అనుకుంటే ఉప్మా అంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కదా, అంటే అరిగిపోతుంది కదా అని. కానీ కీమా ఉప్మా అనేది మనకి అంత తొందరగా ఆకలి వేయదు తిన్న తర్వాత. కాబట్టి ఎప్పుడైనా మీకు సెలవు రోజుల్లో అయినా కూడా ఇది చక్కగా చేసుకొని తింటే మనకి టైం కలిసి వస్తుంది. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వని యాడ్ చేసేద్దాం. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ తెలుసు కదా, నార్మల్గా మీకు కొంచెం అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ లోపు మనం ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. సో నూనె మరిగింది. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, తర్వాత ఇలాచి, తర్వాత వెల్లుల్లి. సో ఈ వెల్లుల్లి కూడా మనం కొంచెం చిదిమి వేసుకోవాలి. సో మరీ డైరెక్ట్గా కాకుండా అండ్ తర్వాత కరివేపాకు, సో ఇవన్నీ వేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి. ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. సో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక్కసారి బొంబాయి రవ్వను కూడా మనం కలుపుకుందాం. ఓకే, అండ్ చూసారు కదా ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. సో మనం కారం ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేయండి. మనం కీమా వాడుతున్నాం కాబట్టి, కీమా అంటే నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి దానికి ఎంత స్పైసీగా ఉంటే, అంటే మసాలా స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది కదా. అందుకే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసి వేయించేద్దాం. సో టమాటా కూడా చిన్న కట్ చేసుకున్నాను, అవి కూడా వేసి మనం బాగా వేయించుకోవాలి. సో టొమాటోలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం ఉప్పు,
తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా. గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. సేమ్ మసాలా అన్నీ వేసి ఇంకొకసారి మనం దీన్ని బాగా వేయించుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం కీమా కూడా యాడ్ చేసేద్దాం. మటన్ కీమాని మనం కలిపేసుకుందాం. సో ఈ కీమా ముందే బాయిల్ చేసి ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఈ మటన్ కీమా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలను యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం ఇందులోనే వాటర్ కూడా వేసేద్దాం. ఓకే, సో వాటర్ కూడా వేస్తాను. అండ్ బొంబాయి రవ్వ కూడా కొంచెం వేగిపోయింది. ఇక్కడ బొంబాయి రవ్వ వేగిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ వాటర్ మొత్తం కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా, మరి బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలి అని వెయిట్ చేస్తున్నారు కదా. సో వాటర్ మొత్తం కూడా మనకి చక్కగా బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసేద్దాం. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో మనం ఉప్మా రవ్వని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మనకి వెంటనే కలుపుకోకపోతే చిన్న చిన్న ఉండలు ఫామ్ అయిపోతాయి. కాబట్టి అలా అవ్వకుండా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. ఇంకేం చేయాలి, ఏం చేయాలి, సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. సో దీన్ని మనం వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఉప్మా చేసుకున్న తర్వాత అస్సలు టైం వేస్ట్ చేయకుండా చక్కగా వేడివేడిగా లాగించేయండి. అండ్ ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడ్డానికి బాగుంది అండ్ తింటే కూడా చాలా బాగుంటుంది. మరి కీమా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీమా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి 4, టొమాటో ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, యాలకులు 4, చెక్క 2, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మటన్ కీమా 1/2 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్. కీమా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఉడికించుకున్న మటన్ కీమా, కొబ్బరి పాలు, సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న ఉప్మా రవ్వను కూడా వేసుకుని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కీమా ఉప్మా రెడీ. కీమా ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చెప్పే కదా వేడి వేడిగా ఉన్నప్పుడే దీన్ని తినేయండి. కీమా వేసాం కదా, కీమా చాలా బాగా ఉడికింది. అండ్ మసాలా అన్ని వేసాం కాబట్టి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మసాలాస్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. నిజంగా అండి, రెగ్యులర్ ఉప్మా కంటే ఇది చాలా 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 కొత్తగా ఉంది. ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఈ కీమా ఉప్మా అనేది అందరూ తినచ్చండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినేయచ్చు. ఎందుకంటే మనం కీమాని చాలా తక్కువ వాడుకున్నాం.
అండ్ మనకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఒకటే ఫుడ్ తింటూ ఉంటారు, ఇంకేమీ తినరు. కాబట్టి ఇది ఒక్కటి తీసుకుంటే మనకు చాలా బాగా సరిపోతుంది. అండ్ మార్నింగే కాకుండా అంటే ఉదయం సమయంలోనే కాకుండా మధ్యాహ్నం కూడా దీన్ని చక్కగా తినొచ్చు. మరి కీమా ఉప్మాలోకి ఏ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించద్దు, నేను అన్నా కదా చక్కటి కాంబినేషన్ చెప్తాను, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి ఆ కాంబినేషనే మటన్ సాలనా. అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు చక్కగా నేర్చేసుకోండి. మటన్ సాలనాని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ మటన్ సాలనా ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక మనకి కర్రీ టైప్ వస్తుంది, గ్రేవీ కర్రీ టైప్. అది ఎలా ఏంటి ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాను, జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్ లో సోమ్, తర్వాత జీలకర్ర, తర్వాత మిరియాలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత దాల్చిన చెక్క, వెల్లుల్లి, చిన్నగా తరిమిన అల్లం ముక్కలు, ఇవన్నీ వేసి ముందుగా మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ వేయకుండా మసాలా ఐటమ్స్ అన్ని వేసుకొని వీటిని మనం బాగా వేయించుకోవాలి. సో కొంచెం వేగాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో నూనె వేసుకుందాం. ఈ నూనె కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేసిన వెంటనే నూనెలో అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇంకే ఇంగ్రీడియంట్ అయినా యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలని కొంచెం వేయించుకోవాలి. అండ్ ఒక్కసారి మనం వీటిని కూడా కలిపేసుకుందాం. చూసారు కదా ఉల్లిపాయలు మనకి చక్కగా వేగాయి. అంటే మరీ ఎక్కువ వేయించకూడదు, ఎందుకంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కదా. అవంతా చేసినప్పుడు ఫస్టే మనం ఉల్లిపాయలని బాగా వేయించామనుకోండి, తర్వాత అవి లాస్ట్కి మాడిపోతాయి. కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం మటన్ని కూడా యాడ్ చేసేద్దాం. సో ఆల్రెడీ మటన్ని ఉడికించాము కాబట్టి దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మటన్ కూడా వేసుకొని ఇంకా వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయింది, బాగా వేగిపోయి ఆఫ్ చేసేసుకుందాం. సో ఈ మసాలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. మటన్ అంటే మనకి మసాలా పౌడర్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాము, కానీ మనం చక్కగా ఇంట్లో చేసుకునే ఈ మసాలా పౌడర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని పౌడర్ చేసేద్దాం. సో మిక్సీ తెచ్చుకొని మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, టొమాటో ముక్కలు, సో ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుంటాం కదా మసాలా, వాటితో పాటే వీటిని కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మటన్ కూడా కొంచెం ఫ్రై అయింది, చూసారు కదా చక్కగా ఫ్రై అయింది. ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం.
సో మన కర్రీకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. సో కర్రీ అంటే కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. సో వాటర్ వేసాం కదా, వాటర్ వేసిన తర్వాత మనకి మటన్ ముక్కలు ఇవన్నీ కూడా ఇంకొంచెం ఉడకాలి కాబట్టి అవి ఉడుకుతూ ఉంటాయి. అండ్ ఈ లోపు మనం ఈ మసాలా పేస్ట్ని రెడీ చేసేద్దాం. మసాలా పేస్ట్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చూసారు కదా, మనకి మటన్ ముక్కలు అన్నీ కూడా చక్కగా ఉడికాయి. ఇందులో ఈ మసాలా పేస్ట్ని కూడా మనం కలిపేద్దాం. సో మసాలా పేస్ట్ని మొత్తం కూడా మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో అని ఆలోచించొద్దు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. అది కూడా మనం ఎక్కడ ఆ మసాలా టేస్ట్ని మిస్ అవ్వం. మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కారం, ఉప్పు ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా కాబట్టి ఇప్పుడు కారం, తర్వాత కొంచెం పసుపు, ఈ రెండు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి. ఒక్కసారి మనం దీన్ని కలుపుకున్న తర్వాత ఫుల్గా ఆఫ్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనం చేసుకున్న ఉప్మాతో కూడా చాలా బాగుంటుంది, లేదా చెప్పా కదా రోటీస్లోకి తినచ్చు. ఏ టైప్ ఆఫ్ రోటీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మటన్ ఉడికించుకున్నాం అండ్ తర్వాత కూడా దీన్ని కొంచెం ఉడికించాం కాబట్టి అది చాలా సాఫ్ట్గా ఉంటుంది మటన్. సో పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, మటన్ ఈ కర్రీస్ అన్నిట్లోకి నిమ్మకాయ ఉంటే చాలా బాగుంటుంది కదా, కాబట్టి మనం తినేటప్పుడు ఈ నిమ్మకాయని పిండుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, చూసారు కదా, మటన్ సాల్నా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మటన్ సాల్నాకి కావాల్సిన పదార్థాలు: మటన్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మకాయ 1, సోంపు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, చెక్క 1, ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి 2, నూనె 3 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, టొమాటోలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. మటన్ సాల్నా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో సోంపు, జీరా, మిరియాలు, ఎండుమిర్చి, చెక్క, వెల్లుల్లి, అల్లం వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత జార్లో వేసుకుని పచ్చి కొబ్బరి తురుము, టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, ఉడికించుకున్న మటన్, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కారం, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే మటన్ సాల్నా రెడీ. మటన్ సాల్నాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా మసాలాస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్పైసీగా ఉంది. సో ఇది మనకి రోటీస్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ ఇప్పుడు చేసుకున్నాం కదా ఉప్మా, దీనిలో కూడా మంచి కాంబినేషన్. మీకు దేంతో కావస్తే దాంతో చక్కగా ఈ మటన్ కర్రీని ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్స్. మిస్ అయ్యాము అనుకుంటే
జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi. దీంట్లోకి వెళ్ళి మీరు ఏమైనా ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే చక్కగా వాచ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.